నమస్తే. నాతో పాటు కనిపిస్తున్న ఒక అమ్మ కూడా నార్సింగి పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఉంది. దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి కూడా కన్న కొడుకి తల్లిదండ్రుల్ని అదేవిధంగా సొంత చెల్లిని కూడా వేధిస్తున్నాడని అయితే చెప్తున్నారు. దాదాపు ఒక 100 సార్లు కూడా నార్సింగి పోలీసులను ఆశ్రయించింది ఈ అమ్మ. కానీ ఈ పోలీసులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. అసలు ఏమైందో అసలు ఏం జరిగింది, దాదాపు 7 సంవత్సరాల నుంచి కూడా తాగుడుకు బానిస అయ్యాడు కొడుకు అని చెప్తుంది. అదేవిధంగా చెల్లెని తల్లిదండ్రులని కూడా వేధింపులకు గురి చేస్తున్నాడని చెప్తుంది. ఒకసారి అసలు ఏం జరిగిందో ఆవిడ మాటలనే తెలుసుకుందాం. నమస్తే అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము పుప్పాలగూడకైనా వచ్చాం. అసలు ఏం జరిగింది? మీ కొడుకు అసలు ఎందుకు ఇట్లా తయారు? 7వ క్లాస్ నుంచి ఫ్రెండ్స్ వల్ల తాగుతాడు సార్. మేడం డబ్బులు ఇవ్వక డాడీ అంకుల్ని కొడతాడు, సాలే అంటాడు. ఇప్పటి నుంచి అసలు ఇట్లా అంటే చదువుకోలేదా మీ అబ్బాయి? అది ఎల్బి మెహందీపట్నంలో చదువుకుండు మేడం. 10వ క్లాస్ చదివినాక 1 సంవత్సరం కాలేజ్ అంటారు కదా, ఒక కాలేజ్ చదివిండు, పాస్ కూడా అయ్యిండు. కంప్యూటర్ నేర్చుకో, కంప్యూటర్ ఇప్పిస్తా అని చెప్పిన. ఆయన మున్సిపాల్లో జాబ్ చేసిండు. ఇక కంప్యూటర్ నేర్వలేదు, ఇక తాగుతాడు. ఇంకా ఎప్పటి నుంచి తాగుడుకు బానిస? 7వ క్లాస్ నుంచి తాగుతాడు. 7వ క్లాస్ నుంచి అన్ని తాగుతాడు. మీరు చెప్పారు కదా 10వ తరగతి వరకు కూడా చదువుకుని అంటే 1 సంవత్సరం కాలేజ్ చేసి కూడా పాస్ అయ్యారని. పాస్ అయ్యిండు. మరి 7వ తరగతి నుంచి చదువుతుంటే స్కూల్లో ఎప్పుడు ఏం అడగని స్కూల్ నుంచి కంప్లైంట్స్? స్కూల్కి వెళ్ళి పోకపోయాడుది. ఈ స్కూల్కి పోమంటే నాకు ఏదో ఒకటి అయ్యిందని చెప్పి ఇంటికి వచ్చి ఉండేది. ఆలీలకి అవి తాగాలి, తాగనీకే, ఇక ఇంతే. వాళ్ళ పనులు వినాలి, స్కూల్కి పోవద్దు. మా పాప మంచిగా పోతుంది స్కూల్కి. ఏం చదువుతుంది మీ పాప? ఏం చదువుతుంది? మా పాప చదివింది, పెళ్లి చేసి ఇచ్చేసినాం. మరి ఇప్పుడు అంటే సొంత చెల్లిని కూడా వేధిస్తున్నాడు, మిమ్మల్ని కూడా కొడుతున్నారని చెప్తున్నారు కదా. ఎన్నిసార్లు వచ్చారు అసలు ఈ పోలీస్ స్టేషన్? 100 సార్లు రావచ్చు బిడ్డ, ఎవ్వరు చెప్తానే ఉంటాం. కొడుకు ఇట్లా చేస్తున్నాడు అంటే జైలుకు రాయి అంటే మాకు తెలిసిన వాళ్ళు షార్గాల్లో ఎవరు లేరు మాకు. వాళ్ళు జైలుకు రాస్తలేరు బిడ్డ. అసలు అంటే ఎట్లా ప్రవర్తించేది ఇంట్లో మీతో మీ కొడుకు? ఏంది ఇక ఇది ఇప్పి నీ నోట్లో పెడతా అంటాడు నా బిడ్డకు. నీకు చేస్తే రక్తం వెళ్ళాలా అంటాడు, ఇట్లా చెప్తాడు బిడ్డ. అందుకే నాకు బుగులు అవుతుంది బిడ్డ. బుగులాయి అలా అన్నారు కదా. అంటే మీ 2 నెలలు అవుతుంది, 2 నెలలు అవుతుంది నా బిడ్డ పెళ్లి చేసి. అంటే అంతకు ముందు ఇక ఇప్పుడు 2 నెలలు అవుతుంది పెళ్లి అయ్యి, ఆమె పెళ్లి చేసేసినాము. ఇప్పుడు సాయంత్రం కాగానే అంకుల్ నైట్ డ్యూటీ పోతాడు. ఒక వారం పొద్దున వాచ్మెన్ డ్యూటీ వెయిటింగ్ కాడ కూర్చుంటాడు, ఒక వారం పొద్దున, ఒక వారం నైట్ మొత్తం అక్కడ ఒక బెడ్షీట్ పెట్టుకొని వేరే వాళ్ళ ఇళ్ళలో వండుకొని వస్తే ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో భయపడి అట్లా. అంటే మీ సొంత ఇల్లు ఉందా మీకు? గొల్లెం పెట్టేస్తాడు, బయటికి టాయిలెట్కి రాకుండా గొల్లెం పెట్టి లాకేసేస్తాడు. ఎందుకు మీ అంటే మతి స్థిమితం లేదా? ఎందుకు ఇట్లా అంటే పిడిసి వస్తుంది. 5mg చెప్పేదాన్ని బట్టి కూడా కొంత సైకోలాగా బిహేవ్ చేస్తాడు. తాగిన సందే రాత్రికి ఏం చేస్తాడో ఆయనకు తెలియదు. పొద్దున్న అడిగితే నేను అనలేను అంటాడు మళ్ళీ. కానీ అందుకే ఆయనకు తాగవద్దు దాంట్లో వెయ్యాలి అంతే. ఏం తీసుకొని కొడతాడో తెలియదు. నెత్తి ఎక్కడ మస్తు కొట్టిండు మిమ్మల్ని. ఇంకా మస్తు కొట్టిండు. ఇప్పుడు గల్లీ వాళ్ళు ఎప్పుడు ఏమనకపోయేదా? గల్లీ వాళ్ళే అంటున్నారు. రాత్రి ఎక్కడ పోతురు, చెద్దలు పట్టుకొని ఏడిపోతురు. చైర్మన్ తోడు మాట్లాడి, శివాలయం గుడి మీద సర్పంచ్ తోడు మాట్లాడి, సర్పంచ్ తోడు మాట్లాడి ఆయనకి తాగవద్దు జైల్లో వాడేయండ్రి, ఎంతగానో దెబ్బలు తింటారు మీరు. రాత్రికి కారం పొడి పోసి కొట్టమన్నారు. రాత్రి మా బస్తోళ్ళు మా చుట్టాలు అని కారం పొడి కళ్ళలో పోసి కొట్టుండ్రు అని చెప్పి. చిన్నప్పటి నుంచి అప్పుడు భయం పెట్టలేదు అసలు? ఎందుకు మరి ఇట్లా? మస్తు కొట్టినాము ఫ్రెండ్స్ లలో తిరిగి ఇట్లా అయిండు. ఇప్పుడు వస్తాడు 2 గంటలకు చూడుండ్రి ఎట్లుండో. ఇక్కడికి వస్తారా? వస్తాడు మా ఆయన తీసుకొని, పోలీసు వాళ్ళు తీసుకొని వస్తారు. పోలీసు వాళ్ళ మీదకి ఉరుకుతాడు కొట్టనీకి అలాగే. ఇప్పుడు వస్తాడు చూడు. మరి అట్లా పోలీసు వాళ్ళ మీద ఇంతకు ముందు కూడా ఉరికినప్పుడు వాళ్ళని తీసుకొని లోపల పెట్టడం? ఒక ఆయనను కొట్టిండు ఆడ కూర్చొని రాస్తలే ఆయన కొడితే మరి లోపలికి తీసుకొని అరెస్ట్ చేయడం ఇట్లాంటి అలా ఆయనకు తెలివి ఉండాలి కదా. నువ్వు నన్ను కొట్టినావు, మరి నిన్ను అరెస్ట్ చేస్తాను, ఆయనకు తెలివి ఉండాలి కదా. ఆయన చేయలేడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిండా పోలీస్ స్టేషన్ కి? మీరు ఎప్పుడైనా దొరికొచ్చారా మరి? బాబు పోలీసులకు చెప్తా మరి నువ్వు ఇట్లా చేస్తాను ఎప్పుడైనా భయం? మస్తు కొట్టిండ్రు ఇవన్నీ మస్తు తొక్కిండ్రు, కొట్టిండ్రు. అక్కడ దూరం పంపించారు. మొన్న నా బిడ్డే అక్కడ ట్రైన్లలో పంపిస్తారంట కదా హాస్టల్కు రూమ్ తీసుకొని. అక్కడ పంపిస్తే మళ్ళీ వచ్చిండు ఇంటికి నేను ఏం చేయను అని చెప్పి మళ్ళీ వచ్చిన తర్వాత 3 రోజులకు అంటే నా బిడ్డ అన్నది బాడుకో, నువ్వు ఈ మాటలు అననీకే దోలు వచ్చినావురా బాడుకో వీడికి అంటే 2-3 వేలు పెట్టి దవాఖానకు చూపించినాము. మళ్ళీ ఇట్లా తిడతాడు బిడ్డ మమ్మల్ని అన్నం తిననీయడు, నీళ్ళు పోసేస్తాడు కూరలా.
రోజు ఇదే కూర ఎందుకు ఇట్లా అంత సైకో బిహేవియర్ ఎందుకు ఇట్లా తయారైంది మరి ఎప్పుడన్నా అంటే హాస్పిటల్ ఇట్లా చూపించారా అంటే గచ్చిబౌలి కొంచెం మెంటల్ గా కూడా ఎఫెక్ట్ అయినట్టు అనిపిస్తుంది హిమగిరి గచ్చిబౌలి ఉందా అక్కడ పిడిసి వస్తే అక్కడ వేస్తే 5-6 లక్షలు అయినాయి. అయినా పొద్దుగాలటి పూట ఆయనకి ఏం మాట రాదు. ఇప్పుడు వస్తాడుగా 2 గంటలకు చూడండి, మీరు చూడండి. అంటే తాగొచ్చి ఇంట్లో మిమ్మల్ని కొట్టడము, చెల్లితో దురుసుగా ప్రవర్తించడం ఇట్లా చాకు తీసుకుంటాడు, కత్తెర తీసుకుంటాడు, కత్తెర స్కూల్ డ్రైవర్ తీసుకుంటాడు. ఇక ఏదో ఒకటి దొరికిందో బెటర్ అని తీసుకుంటాడు. ఇప్పుడు ఇంట్లో మొత్తం గందరగోళంగా అన్ని కింద వాడేసిండు. రాత్రి పోలీస్ ఆయన చూసిండు, గొడ్డలేమో ఇంటి మీద వాడేసిండు. ఇక మేము పోతాం సార్, జర నువ్వు ఉండు ఇడా అని చెప్పి మేము వెళ్ళిపోయినాం. అక్కడ ఎప్పుడన్నా మిమ్మల్ని లేవకుండా మొత్తం గాయపరిచిండా అంటే కొట్టి కూడా? నన్ను అట్లా ఏం చేయలేదు, కొడతాడు, బాగా కొడతాడు, జ్వరం వచ్చి పండుకుంటా. నేను లేవని తండ్రికి కూడా భయపడా? తండ్రికా ఇంకా తండ్రినే మస్తు కొడతాడు, మస్తు కొడతాడు. ఇక్కడ మీరేం పని చేస్తారు? నేనేం పనికోని బిడ్డ, పైకాన్లు కడగనీకి పోతుంటే ఇంతకు ముందు. ఈ 2 నెలల ఉంది పైకాన్లు కూడా కడగనీకి పోతలే. 200 ఇస్తారు, 100 రూపాయలు ఇస్తుంది ఒక అమ్మ. ఒక పెద్ద పెద్ద సాలరీ ఉంటే ఆ గరీబ్ది కాదా పైకాన్లు నీట్గా గడుగుతుంది అని 200 ఇస్తారు. పైకాన్లు కడగనీకి పోతా బిడ్డ. మీ భర్త ఏం పని చేస్తారు? మా ఆయన వాచ్మెన్ డ్యూటీ చేస్తాడు. వీళ్ళు ఏం పట్టించుకుంటలేరు బిడ్డ, తాగుబోతు జైల్లో ఇవ్వాలి అంతే. నాకు కోరింది అదే, నా ఇంట్లో ఉండదు. మరి లోపలికి కంప్లైంట్ ఇచ్చారా? వాళ్ళ ఇప్పుడు ఏం వద్దు, కాలి పట్టుకొని రండి, వీడికి వచ్చినాక వాళ్ళ అమ్మనాయన అడుగుదామా అని అంటున్నాడు ఆయన. పోలీసులో ఫోన్ మాట్లాడుకుంటా అట్లా. మరి ఇప్పుడు ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తారు తీసుకురమ్మని? ఆయన ఎవరు తీసుకొస్తున్నారు ఇప్పుడు మీ అబ్బాయిని? పోలీసు వాళ్ళు బండ్లో తీస్తారు. 2 గంటలకు దమ్మన్నారు. ఇప్పుడు మాట్లాడొచ్చిన కొడుకుని మరి ఏం చేయాలంటారు? మొత్తానికి ఇట్లా జైల్లోనే ఉంచాలంటారా లేకపోతే? జైల్లోనే వేయాలి. ఇంటికి రావద్దు ఆయన. ఇంటికి వస్తే మళ్ళీ అదే ఇంటికి రావద్దు. మాకు ఆయన ముఖం కూడా వద్దు. మేము 50,000 అయినా ఇస్తాం, 1 గన్ తోటి షూట్ చేసేయాలి అంతే. మాకు ఇంటికాడ మాకు సాగు కూడా చేయం మేము, వద్దు, మాకు వద్దు. సో ఇప్పుడు అంటే మీరు ఒక అన్న తల్లి కొడుకుని చంపేయమనే స్థితికి వచ్చింది అంటే ఎంత దుర్మార్గం. నా మొగుడు కూడా అదే చెప్తాడు, 50,000 ఇస్తా, 20,000 ఇస్తా, లేకపోతే వానికి ఒక కాలన్న ఒక చెయ్యి కాలేరకు ఒకటి పని. ఆయనకు తంబాకులకు పైసలు ఇవ్వాలి, ఇట్లా గుట్కలకు పైసలు ఇవ్వాలి, కోటర్కు పైసలు ఇవ్వాలి, కళ్ళుకు పైసలు ఇవ్వాలి, అన్ని తాగుతాడు, అన్ని తింటాడు. ఆయన పొద్దంతా ఒక 2 డ్రమ్ముల నీళ్ళు కావాలి ఎరగనీకి. ఆ తాగుతాడు కదా, ఇక ఎరుగుతూనే ఉంటాడు. ఇక పోయి మళ్ళీ సాయంత్రం కాగాలి పైసలు మళ్ళీ తాగొస్తాను, మళ్ళీ 200 ఇవ్వాలి, మళ్ళీ పెట్రోల్కి ఇవ్వాలి. 200 తాగనీకి ఇవ్వాలి, 150 రూపాయలు కోటరు, మళ్ళీ తంబాకులకు 50 రూపాయలు, మళ్ళీ 150 రూపాయలు, 200 పెట్రోల్కి, ఇవన్నీ ఇవ్వాలి. మళ్ళీ జ్వరం వచ్చిందంటే పైసలు, ఇవన్నీ బిడ్డ. ఇది చెప్పుకోలేకున్నాం బాధ. ఒక్క కొడుకు బిడ్డ, వద్దు, నాకు పుట్టలేడు వాడు, వద్దు, వాడు చచ్చిపోయినట్టే, నాకు వద్దాడు. వీళ్ళు ఏం పట్టించుకుంటలేరు. మరి ఒకసారి మీ కూతురు మీద కూడా ఇట్లా అంటే దురుసుగా ప్రవర్తించి ఇట్లా గలీజ్గా ఆమెను తీసుకొచ్చి కూడా ఒకసారి చూపించి పోలీసులు కంప్లైంట్ అయిపోయింది కదా, పాప పెండ్లి అయిపోయింది, వద్దు ఇప్పుడు పాపదైతే వద్దు, పాప వద్దు. సో మొత్తానికి అంటే జైల్లో వేసారు. ఒకసారి వచ్చి అందరూ బస్తీలో సంతకాలు తీసుకున్నారు. సంతకాలు తీసుకొని అందులో జైల్లో వేస్తాము, 1 రూపాయి ఖర్చు పెట్టేది లేదమ్మా మీరు అన్నారు. అంటే మళ్ళీ వేయలేరు, వేయలే. ఇప్పుడు వాళ్ళు లేరు, అందరు కొత్త వాళ్ళు వచ్చి వీళ్ళు ఏం పట్టించుకోలేడు. ఎలగొట్టేస్తున్నారు. ఆడ కూర్చుంటే పోన్రి అంటారు, ఈడ కూర్చుంటే పోన్రి అంటారు. మరి ఏడు ఉండాలి, మనలాని నీడకు పెట్టుకుంటారు, మరి ఎండాలో పెట్టుకోవచ్చు కదా. మళ్ళీ విన్నారు కదా అసలు ఒక తల్లి ఆవేదన. ఉన్నది ఒక బాబు పాప, అయినప్పటికీ కూడా కొడుకుని చంపేయాలా, గన్నుతో షూట్ చేసి మరీ చంపాలి అని కూడా ఆ అమ్మ బాధ వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే అంటే కన్న కొడుకి చిన్నప్పటి నుంచి దాదాపు 7వ తరగతి చదువుతున్నప్పటి నుంచి కూడా తావుడికి బానిస అయ్యి కూడా ఇంట్లో వాళ్ళ మీద, తల్లిదండ్రుల మీద దురుసుగా ప్రవర్తించడం, కొట్టడము, గలీజ్గా మాట్లాడడము, గలీజ్ మాటలు అంటే తల్లిదండ్రులనే వేధించడము, కొట్టడము, గొడ్డలు తీసుకొని కూడా మీదికి వచ్చేటువంటి పరిస్థితి కూడా చేస్తున్నారంట. సో కొడుకుని కూడా చంపేయాలి పోలీసులు. కానీ ఇప్పటివరకు అయితే పోలీసులు దాదాపు 100 సార్లు వచ్చిన నార్సింగ్ పోలీస్ స్టేషన్కి పోలీసులు ఎవరు కూడా పట్టించుకుంటలేరని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. మొత్తానికి అయితే కొడుకుని ఎక్కడున్నా సరే పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించాలి, పోలీసులు వాళ్ళని రిమైండ్ తీసుకోవాలని కూడా చెప్తుంది.